ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. నేను ఇజ్రాయెల్ దేశంలో వినిన ప్రకారంగా, అనగా ఇజ్రాయెల్ దేశపు వార్తలు నాకు వస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వారు, నాకు తెలిసినటువంటి వారు పెడుతూ ఉంటారు. అలాగనే ఇజ్రాయెల్ దేశపు కనెక్షన్ ఉన్నటువంటి వానిగా నేను అక్కడి నుంచి వస్తున్నటువంటి వివిధమైన న్యూస్, ఇంగ్లీష్లో వస్తున్నటువంటి ఒక న్యూస్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను వాటిని గురించిన విషయాలు. అప్పుడు నేను ఇంతకు మునుపు వినినటువంటి ఒక విషయం ఏమిటంటే, వారు కట్టుకోవాలనుకున్నటువంటి ఒక థర్డ్ టెంపుల్ అనేటువంటిది ఒక టెంపుల్ మౌంట్ మీద ఈ గడిచిన పస్కా పండుగకే వారు కట్టేయాలని అనుకుని ఉన్నారు. అలాగనే వారికి దొరికిన ఎర్రని పెయ్యలు, అమెరికా నుంచి తీసుకుని రాబడిన ఆ ఎర్రని పెయ్యలను కూడా మార్చి ఏప్రిల్ మాసంలో 2025 సంవత్సరంలో వాటిని బలి ఇవ్వడానికి వాటికి వయసు వచ్చినటువంటిది అని వారు అప్పుడు తెలియచెప్పి ఉన్నారు. ఈరోజు నేను మీకు ప్రసారం చేస్తున్న ఈ ప్రసంగం నేను కొన్ని వారాలు ముందుగానే నేను చెప్తూ ఉన్నాను. సో అప్పటికి ఇంకా నాకు యేసు ప్రభు రాకడ విషయాలు నాకు తెలియలే. ఏమో ఒకవేళ ఈ డేట్కి మనం చేసేసరికి ఒకవేళ ప్రభుని రాకడ వచ్చేస్తే నేను ఈ భూమి మీద ఉండకుండా ఉంటాను కదా. ఎందుకనంటే ప్రభు నన్ను తీసుకొని వెళ్ళిపోతారన్నది నా నమ్మకం. ఆయన యొక్క మధ్యాకాశానికి కొనిపోబడతాను అనేది నా యొక్క విశ్వాసం. నా మంచితనాన్ని బట్టి కాదు, కానీ ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత, ఆయన నన్ను రక్షించుకున్నందు చేత, తన సేవలో నన్ను వాడుకుంటున్నందు చేత, ఆయన ప్రణాళికను బట్టి నన్ను తన యొక్క రాజ్యానికి తీసుకొని వెళతారు అనే నిరీక్షణతో నేను ఉండి ఉన్నా. కనుక నేను రికార్డు చేస్తుంది కొంచెం ముందుగానే చేస్తూ ఉన్నా. ఒకవేళ ప్రభుని రాకడ జరిగిపోతే నేను ఈ భూమి మీద ఉండను. ఒకవేళ ఎవరైనా మా ఛానల్ వాళ్ళు ఉంటే, కానీ వాళ్ళు కూడా ఉండరు, ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని యొక్క సేవలో ఉన్నారు కనుక. ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు ఎవరైనా ఉండి నేను చేసిన రికార్డింగ్ అనేటువంటిది ఒకవేళ ఆ రోజుకి గనక దాన్ని టెలికాస్ట్ చేస్తే వినేవాళ్ళు ఎవరు ఉంటారో నాకు తెలియదు. కానీ నేను నమ్ముతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మన ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు నాయన. ఈ 2025 సంవత్సరానికి నా ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనములో ఉన్నటువంటి ఒక మాటలు. ప్రభు ఏమన్నారంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచినటువంటి ఒక జీతం, ఫలము అది నా చేతుల్లో ఉండినది. అటు జీతం ఇవ్వడానికి నేను వస్తున్నాను అని ఆ ప్రభు సెలవిచ్చున్నారు. అటు యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలీలైనటువంటి వారు యెరూషలేములో తమ కొరకైనటువంటి ఒక దేవాలయాన్ని కట్టుకోవడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అన్ని సిద్ధంగా ఉండి ఉన్నారు. ఎవరన్నా ఒక వ్యక్తి, అనగా రాజకీయంగా, మతపరంగా ఒక ఉన్నత నాయకత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వారి పక్షంగా నిలబడి వ్యర్థంగా పాలస్తీనియన్లను కానీ, అరబ్బీలైనటువంటి వారిని కానీ, ఇష్మాయేలీలైనటువంటి వారిని కానీ చంపబడనివ్వకుండా శాంతి దూతగా వీళ్ళిద్దరి మధ్యలో నిలబడుతూ, కట్టుకోండి మీరు యెహోవా దేవుని కొరకు దేవాలయం, నేనున్నాను కదా, నేను మీకు తోడుగా ఉంటా, మీరు వారిని చంపొద్దు, వాళ్ళెవరు మిమ్మల్ని చంపుకోవద్దు, మనమందరం ఒక సామరస్యంగా మన మత సామరస్యాన్ని కలుగుండి కట్టుకుందామని ఎవరు నిలబడి వాళ్ళ పక్షంగా, యూదుల పక్షంగా నిలబడి దేవాలయాన్ని కట్టుకోవడానికి సహాయపడినటువంటి వారు ఉంటారో వానిని ఈ యూదులు ఏమంటారంటే, ఈయనే మా మెస్సయ్య అని గుర్తించి వాళ్ళు కట్టుకొని దేవాలయాన్ని కట్టుకొని ఆ దేవాలయంలో కూర్చుని పెడతారు. దేవాలయాన్ని కట్టిన తరువాతనే ఎర్రని పెయ్యను వధించి దాని యొక్క రక్తాన్ని తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయుల యొక్క విమోచన కొరకు, విడుదల కొరకు, బ్రతుకుట కొరకు వాళ్ళు ఆ యొక్క రక్తాన్ని దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ ప్రోక్షించడం అనేటువంటిది జరుగుతుంది. ఈలోగా ఒకవేళ మనము ఆ యేసు వైపు చూస్తే మనము పొందుకునే రక్షణను బట్టి మనం ఆ మధ్యాకాశానికి కొనిపోబడతాం. గతంలో నేను కొన్ని వారాలుగా చెప్తున్నా నా యొక్క సువార్త ఏమని చెప్పానంటే, బూదిగంత నివాసులారా యేసు వైపు మనము చూద్దాం. ఆ ప్రభువు మాట ఇచ్చిన మాట ఏంటంటే, నా వైపు చూచి రక్షణ పొందండి. ప్రభువారు మాట్లాడుతూ ఏమన్నారంటే, అరణ్యములో మోషే ఇత్తడి సర్పమును ఎలాగున ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు ప్రజలందరూ కూడా పైకెత్తబడినటువంటి ఆ యేసు వైపు చూచుట వలన, యేసుని నిదానించి చూచుట వలన వారు బ్రతుకుదురు, లేక వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు అని నా ప్రభువు ఆ మాట సెలవిచ్చి ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ అరణ్య మార్గంలో సనుగుట వలన తాపకరమైన సర్పములు వచ్చి వారిని కరుస్తుంటే దాహం
అని నోరెండుకుపోయి చచ్చిపోతూ ఉన్నారు. మోషే గారి దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా ఏదైనా రెమెడీ మాకు చేయండి, మేము చచ్చిపోతున్నాం అని అంటే వాళ్ళు బ్రతుకున్నట్లుగా దేవుడిచ్చిన రెమెడీ ఏంటంటే అదే సర్పాన్ని ఎత్తడితో చేసి దానిని ఒక కర్ర మీద పైకంట ఎత్తిపెట్టుంచు. ప్రజలు ఆ యొక్క పాము చేత కరవబడినటువంటి వాళ్ళు దానిని నిదానించి చూచినప్పుడు వాళ్ళు బ్రతికారు వాళ్ళు అక్కడ. అయితే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే సాతానుడు, సర్పం అనేటువంటిది సాతానికి సాదృశ్యంగా ఉండినటువంటిది. ఆనాడు ఆదాము అవ్వలైనటువంటి వారిని సర్ప రూపములు వచ్చి శోధించినటువంటి ఒక సాతానుడు, దేవుని యొక్క మాటను ఉల్లంఘించినట్లుగా శోధించినటువంటి ఒక సాతానుడు వీరి దగ్గరికి వచ్చి వీరిని కరుచుట వలన వారిని నాశనం చేయడానికి, అది సాతానుడి యొక్క ఉద్దేశం, అపవాది యొక్క ఉద్దేశం. అందుకనే ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటారంటే వాడు దొంగతనమును హత్యను నాశనము చేయడానికి తప్ప మరి దేనికి రాడు. కానీ మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే గొర్రెలకు జీవము కలుగునట్లును అదియును సమృద్ధి అయిన జీవం వారికి కలిగించుటకును అందుకు నేను వచ్చి ఉన్నానని ప్రభువు సెలవిచ్చున్నారు. మనం చావడానికి కాదు, మనము రెండవ మరణం నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి కాదు. నా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మీరు, నేను, మనమందరం ఎవరమైనను సరే ఈరోజు నా ప్రభు కోరుతున్నటువంటి ఒక మాట ఏమన్నారంటే మనమందరమును యేసుని చూచుట వలన మనమందరం కూడా నిత్య జీవానికి మనం వారసులము కావాలి. నేను గతంలో చెప్పినప్పుడు కన్నీటితో ఉన్నటువంటి ఒక మరియ యేసును చూడాలని ప్రయత్నించింది. తన కన్నీటి వలన ఒకవేళ యేసును మబ్బుగా మసకగా చూచినప్పటికీ ఎప్పుడైతే ప్రభు పిలిచినప్పుడు ఆ కన్నీటి చుక్క రాలిపోయిందో అప్పుడు యేసుని చూచింది, పునరుత్థానుడైనటువంటి ఒక యేసుని. సమస్యలలో ఉండినటువంటి ఒక పేతురు అలల చేత కొట్టబడుతూ గాలి తుఫాను ఎదురుగా వీస్తున్నందు చేత ముందుకు వెళ్ళలేకుండా ఉండినటువంటి ఒక పేతురు దగ్గరికి ప్రభువారు తానే స్వయంగా వచ్చి ఉన్నారు. ఆ ప్రభుని చూచినప్పటికీ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ హీ ఈజ్ ఇన్, బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ అరౌండ్ హిమ్, చుట్టూ ఉన్నటువంటి ఒక వాస్తవాన్ని బట్టి పేతురు చూచాడు కానీ భూతం అనుకొని కేకలు వేశాడు. ఆ తర్వాత పేతురు ప్రభుని చూచి ఆయన యొక్క మాట విని నీళ్ల మీద నడిచాడు కానీ ఆ నీళ్లను చూచినప్పుడు భయపడి మునిగిపోసాగి ప్రభువా రక్షించండి అన్నప్పుడు ప్రభు వెంటనే తన చేయి చాపి ఆ పేతురును పట్టుకొని రక్షించి ఉన్నారు కదా. అలాగే జక్కయ్య యేసు ఎవరో చూడాలి అని అనుకున్నప్పుడు ఈ జక్కయ్య విషయంలో ఏముందంటే చుట్టూ ఉన్నటువంటి ఒక జన సమూహము యేసుని చూడనివ్వకపోతే తనకి ఒక లోపం ఉన్నందు చేత తన యొక్క పొట్టితనమును బట్టి యేసును చూడలేకపోతే యేసు ప్రభువే తానున్న చోటికి వచ్చి తనని దిగమని పిలిచి ఆ చెట్టు మీద దిగి తన ఇంటిలోనికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు ఎవరూ రాలే. ఇప్పుడు జక్కయ్య ఒక్కడు అక్కడ కూర్చున్నాడు, ఎదురుగా యేసు కూర్చుని ఉన్నారు. తనవి తీరా యేసును చూచాడు, జీవితమే మారిపోయింది. అందుకు యేసయ్య అంటారు, నేడు ఈ ఇంటికే రక్షణ వచ్చి ఉన్నది. వేలాడుతున్నటువంటి ఒక దొంగ సిలువను చూడలే, ఆచారాలని చూడలే, లేతే ఏదో మామూలుగా అలవాటు ప్రకారంగా అన్నట్లుగా ఒక వస్తువుని ఏదో ఎదురుగుండగా పెట్టుకుని అది కాదు చూచింది. కానీ ఆ యొక్క దొంగ చనిపోయేటువంటి ఒక దొంగ మరి కాసేపట్లో కొన్ని గంటలలో కాళ్ళు విర్రగొట్టబడి చంపబడబోతున్నటువంటి ఒక దొంగ యేసుని చూచాడు. అందుకే తన యొక్క జీవితంలో ఆనాడే ఆ ప్రభుతో పరదైసులోనికి వెళ్ళేటువంటి ఒక భాగ్యం కలిగినాడు. ఈరోజు నేను అంటాను, మీరు ఎవరైనప్పటికైనా సరే, మీరు ధనవంతులై ఉన్నా, మత విశ్వాసము కలిగినటువంటి వారై ఉన్నా, భక్తి కలిగినటువంటి వారై ఉన్నా, భక్తి లేనిటువంటి వారయ్యండి, వేరేగా ఉండినటువంటి వారై ఉన్నా, ఈరోజు నా బైబిల్ చెప్తున్న మాట ఏమంటానంటే ప్రతి ఒక్కరూ మనం యేసు వైపు చూడాలి. బైబిల్ గ్రంథంలో నేను చూచినప్పుడు కొన్ని వచనాలు ఏమనుందనంటే శిష్యులు యేసుని వెతుకుతూ వెళ్ళారంట. ఆయన తర్వాత కనబడకపోయేసరికి వెతుక్కుంటూ వెళ్ళి యేసుని కనుగొని, ఓ యేసయ్యా మిమ్మల్ని గురించి మేము వెతుక్కుంటూ వచ్చి ఉన్నామని శిష్యులు అన్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నేను ఇతర గ్రామములకు కూడా వెళ్ళి నేను సువార్తను ప్రకటించాలి గనక రండి మన ఇతర గ్రామాలకు వెళదామని ఆ యొక్క శిష్యులను తీసుకొని వెళ్ళి ఉన్నారు. ఆ తర్వాత జన సమూహములు యేసు ప్రభు దగ్గరకు వచ్చి జన సమూహము యేసు ప్రభుని అడుగుతూ ఉండి అన్నారు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? మేమందరం నిన్ను వెతుక్కుంటూ వచ్చినాం, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మా దగ్గరే ఉండు. యాక్చువల్లీ అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే దానికి ముందు యేసయ్య 5,000 మందికి పైగా ఉన్నటువంటి ప్రజలు, స్త్రీలు, పురుషులు, పిల్లలు వాళ్ళందరూ కలిపి ఉంటే వాళ్ళకి 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని వాటిని ఆశీర్వదించి వాటిని విరిచి వాళ్ళకి వడ్డించినప్పుడు మిగిలిపోయిన 12 గంపలు మిగిలేటంతగా ఆ యొక్క రొట్టెలు విస్తృతమైనవి, వృద్ధి పొందినటువంటి రీతిగా, మల్టిప్లై అయినటువంటి రీతిగా. సో అవి చూచినటువంటి ఈ జన సమూహం ఏం చేశారనంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువును వెతుకుతూ అంటారు, బోధకుడా నువ్వు ఎప్పుడు వచ్చేసావు ఇక్కడికి? మేము నిన్ను వెతుకుతూ ఉన్నాం, నిన్ను చూస్తూ ఉన్నాము. అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూచినప్పుడు ప్రభువారు వారిని
గద్దిస్తుంటారు, ఒరే నాయన మీరు రొట్టెల గురించి మీరు వెతికారు కానీ నిజంగా నా కొరకు వచ్చిన వాళ్ళు గారు. ఆ విషయంలో ఒకసారి నేను అనిల్ కుమార్ గారికి నేను తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి మాటలు ఒక మాట ఏమన్నారంటే, ఈ తప్పిపోయిన కుమారుడు అనబడినటువంటి ఒక వ్యక్తి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది అక్కడ మనకు బైబిల్లో. కానీ వాడికి వచ్చిన బుద్ధిని గురించి అనిల్ కుమార్ గారు ఇచ్చిన తర్జుమా ఏమన్నారంటే, వాడికి నిజమైన మారు మనసు కాదు, అది తండ్రి ఇంటికి వెళదామనే మారు మనసు కాదు, నా తండ్రి దగ్గరికి వెళదామనే ఆలోచన కాదు. వాడికి వచ్చిన ఆలోచన ఏంటంటే, నా తండ్రి ఇంట కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉండినది. ఇక్కడ వీడి పరిస్థితి ఏంటంటే, పందులకి ఇచ్చేటువంటి పొట్టు కూడా తనకు తినడానికి వీలు లేకపోయినందుచేత తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూలోళ్ళకు కూడా కావలసినంత అన్నం ఉంటుంది కనుక అప్పుడు వీడు అనుకుంటాడు, నేను వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అనే కుమారుడుగా అనిపించుకోవడానికి యోగ్యుడను కాను, నీ కూలి వాండ్రల్లో ఒకనగా. అంటే వాని యొక్క ఉద్దేశం దేని కొరకనంటే రొట్టెల కొరకు. వాని యొక్క ఉద్దేశం దేని కొరకనంటే వాడి ఆకలి తీర్చబట్టం కొరకు. ఇక్కడ ఈ జన సమూహాన్ని కూడా ప్రభువారు ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న మాట ఏమన్నారంటే, మీరు రొట్టెలు తిన్నారు గనక, మీరు ఆ రొట్టెలను మీరు చూచారు గనక, ఎంతమందికి 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని వడ్డించబట్ట మీరు చూచారు గనక, మీరు వేరేగా నన్ను ఏదో రాజును చేద్దామని, మీకు ఎప్పుడు కూడా కావలసినంత ఆహారం ఇస్తానని ఎందుకు మీరు నన్ను వెతుకుతూ ఉన్నారు? అవును కదా. ఈరోజు కూడా నేను కొందరు జీవితాలను చూస్తూ ఉన్నప్పుడు, ఈ మధ్య కాలంలో మన వాళ్ళు కూడా పెడుతూ ఉన్నప్పుడు సువార్త స్వస్థత కూటములని, ప్రవచన కూటములని, ప్రవక్త ఫలానా అని, స్వస్థత వరములు కలిగిన దైవజనుడని, అద్భుతాలు చేసేటువంటి దైవజనుడని, అక్కడి నుంచి వాళ్ళు టీవీలో యూట్యూబ్లో కూడా వాళ్ళు పెట్టినటువంటి దానిని బట్టి మనకేమన్నా డబ్బులు వచ్చేస్తాయని, మనకి డబ్బులు సమృద్ధిగా ఉంటాయని, మనకు ఆహారం సమృద్ధిగా ఉంటుందని, మనకు మంచి ఇల్లు దేవుడు మనకి ఇస్తాడని అందుకు వెతుకుతూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు ఏంటంటే కేవలం ఈ భూ సంబంధమైనటువంటి వాటి కొరకు, భుజకీర్తుల కొరకు, భూ సంబంధంగా ఉండేటువంటి అభినందనలు, మెప్పులు, ఘనతలు, మెమెంటోలు, అవార్డులు, రివార్డులు, వీటి కొరకు ప్రజలు కనిపెడుతూ ఉండి ఉన్నారు. మేము గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అబ్బా ఈరోజు అందుకనే నేను ఇవన్నీ చూసి కాస్త విసుగుదలు వచ్చి నేను అంటాను, వీటి గురించి అసలు ప్రస్తావనే వద్దండి మనకి. మీకు ఈ లోకంలో డబ్బులు వచ్చినా లేవా నాకు అనవసరం, మీకు ఈ లోకంలో స్వస్థత అనేటువంటిది కలిగిందా లేదే ఇది కూడా నేను పట్టించుకోను. ఈ లోకంలో ఒకవేళ మీకు కావలసినటువంటి ఆరోగ్యము, అద్భుతాలు, పిల్లలు కలగటం, పెళ్లిళ్ళు అవ్వటం, లేకపోతే ఇల్లు కట్టుకోవడం, కార్లు కొనుక్కోవటం, ఇవేదున్నా కానీ నేనంటాను ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నప్పటికీ మాత్రమేనండి. కారు ఈ లోకంలోనే ఉంటుంది, ఇల్లు ఈ లోకంలోనే ఉండిన, డబ్బులు ఈ లోకంలోనే, ఆరోగ్యం ఈ లోకంలో ఉన్నప్పుడే. ఒకవేళ ఎంత ఆరోగ్యం కలిగినంత మాత్రం నీ ప్రాణం పోదని గ్యారంటీ ఎక్కడుంది? నేను వింటూ ఉన్నప్పుడు మంచి కండలు తిరిగినటువంటి వాళ్ళు, మంచి బాక్సర్లు అయినటువంటి వాళ్ళు, మంచి ఆరోగ్యంగా ఉండినటువంటి వారు, యవ్వనములో ఉండినటువంటి వారు సైతము ఇప్పుడున్నటువంటి రోజుల్లో సడన్ గా వెళ్ళిపోతున్నారండి. పండుకున్న వాళ్ళు పండుకున్నట్టుగానే చనిపోతూ ఉన్నారు, పని చేస్తున్న వాళ్ళు పని చేస్తూ చనిపోతూ ఉన్నారు, నడుస్తున్న వాళ్ళు నడుస్తూ చనిపోతూ ఉన్నారు. సో ఈ లోకంలో ఏదో ఒక రోజు మన ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ 80-90 సంవత్సరాలు దాటినా, ఒకవేళ చిన్న వయసులోనే ఉండినా, 30-40 సంవత్సరాల వయసులో ఉండినా, ఒక్కొక్కరు ఈవెన్ చిన్న పిల్లలుగా, మొన్న మధ్యలో ఎవరి గురించి నేను వింటూ ఉన్నా, ఒక చిన్న పిల్లోడు ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్న పిల్లోడికి హార్ట్ అటాక్ అని చెప్పేసి అని అన్నారు. నిజంగా వాడికి హార్ట్ అటాక్ వచ్చిందో ఆ తర్వాత వాని గురించినటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి ప్రకారంగా ఎవడో వాడి పోటీ పడుతున్నటువంటి వాడు ఒక గుద్దిన చేత గుండె ఆగిపోయినటువంటి పరిస్థితి వచ్చిన మరణాలు సులువుగా జరుగుతున్నటువంటి విషయాలు. సో ఈరోజు నేను నేర్పిస్తున్న మాట ఏమంటానంటే, ఇహలోక సంబంధమైన రొట్టెల కొరకు మనం ప్రాకులాడేదానికంటే, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు, మేలుల కొరకు, అద్భుతాల కొరకు మనం యేసు ప్రభుని వెతికేదానికంటే ప్రభు అని అంటున్నారు, అక్షయమైన ఆహారం కొరకు కనిపెట్టుకోనండి. క్షయమైన ఈ ఆహారం కొరకు మీరు ఎందుకు కనిపెడుతూ ఉంటారు? ఇహలోక సంబంధమైన దీని కొరకు మీరు ఎందుకు తాపత్రయపడుతూ ఉంటారు? అక్షయమైన ఆహారం, పరలోకము నుండి దిగువచ్చిన జీవాహారం నేనే అని చెప్పేసి ఆ ప్రభు తను తానే కనబరుచుకున్నటువంటి ఒక విషయం. కోర్స్ ఆ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే, మీ పితరులు మన్నను తిన్నప్పటికీ అది పరలోకం నుండి దిగువచ్చిన ఆహారం అని, దేవదూతల ఆహారం అని చెప్పబడినటువంటి ఆ యొక్క మన్నా అనేటువంటి ఆహారం తిన్నప్పుడు వాళ్ళు చచ్చిపోయారు నాయన. ఈ లోక సంబంధమైన ఆహారంలో ఏది తిన్నా, లేకపోతే స్వస్థతలు వచ్చినా, అద్భుతాలు జరిగినా, మరలా ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. అందుకని ప్రభు ఏమంటాడంటే, మీరు వెతికితే అక్షయమైన జీవాహారము కొరకు వెతకండి, ఆ జీవాహారమును నేనే అని ఆ ప్రభు సెలవిస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, ఎవరైనాను నా యొక్క శరీరమును తిని నా రక్తమును త్రాగిన వాడే నిత్య జీవాన్ని కలిగినటువంటి వాడు. నిత్య జీవానికి సంబంధించిన విషయాలు చేద్దాం. ఈరోజు కూడా నేను ఎంకరేజ్ చేస్తున్న స్నేహితులారా, మీ యొక్క సంఘములలో మీ దైవజనులు, మీ పాస్టర్ గారు ప్రభు భోజన సంస్కారం
సంస్కారము అని మీకు ప్రకటన చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇతరమైన ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి. ఊరు వెళ్లే ప్రోగ్రామ్ పెట్టుకోకండి. వారమంతా కష్టపడి పని చేసుకున్నాం కదా, ఈ ఒక్కరోజు ఆదివారం మనకు సెలవు రోజు గనక ఈ దినాన్ని మన ఇంటి కార్యక్రమాలు, వాషింగ్ కార్యక్రమాలు, క్లీనింగ్ కార్యక్రమాలు, ప్రయాణాలు, ఇంకా ఏదో అనేటువంటి రీతిగా పెట్టుకొని ప్రభు సంస్కార ఆరాధన మిస్ అవ్వద్దు. దేవుడు నాకు అప్పగించిన బిడ్డలకు నేను నేర్పిస్తూ వచ్చినాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా రావాలి. ఒకవేళ వచ్చిన తర్వాత మీకు ఏదైనా ఒకవేళ వేరే అనిపిస్తే గనక, మీ మనస్సాక్షి ఏదైనా గద్దిస్తే గనక మోకాళ్ళుని ప్రభు దగ్గర అడగండి. ప్రభువా, నన్ను క్షమించండి, నా తప్పిదాన్ని క్షమించండి, నా దోషాన్ని క్షమించండి, నా పాపాన్ని క్షమించండి. నీ యొక్క శరీరం, మీ రక్తము తీసుకోవడానికి అయినటువంటి ఒక యోగ్యత, అర్హత నాకు ఇవ్వండి ప్రభు అని ఆ ప్రభుని అడిగి మీరు ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలని అది నేను ఎంకరేజ్ చేస్తున్నాను నా సంఘంలో. ఈరోజు మీకు కూడా నేను అదే చెప్తూ ఉన్నాను. మీరు ఒకవేళ ఏ సంఘానికి మీరు వెళుతూ ఉన్నప్పటికీ మీ దైవజనులు ఫలానా రోజున ఒకవేళ నెలకొక్కసారి ఇస్తున్నారు, నెలకు 2 సార్లు ఇస్తున్నారు, ప్రతి ఆదివారం కూడా ప్రభు సంస్కారాన్ని మీకు పంచిస్తున్నారు, మిస్ అవ్వదే మాత్రం కూడా. ఎందుకనంటే మనం వెతకవలసింది ఈ లోక సంబంధమైన ఆహారం కాదు మనకు కావాల్సింది, ఏ లోక సంబంధమైన అద్భుతాలు కాదు మనకు కావాల్సింది, ఏ లోక సంబంధమైనటువంటి స్వస్థతల కొరకు కాదు మనం యేసు ప్రభు అని వెతకవలసింది. నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆయనని, యేసుని, జీవాహారమైన యేసు, అక్షయమైన ఆహారమైన యేసు, మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి యేసు, మన కొరకు మనల్ని బ్రతికించే ఆయన, మన కొరకు శిలోమ్రాన్ మీదకి పైకెత్తబడి ప్రాణం పెట్టి తిరిగి లేచిన మృత్యుంజయుడైన ఆ యేసుని మనం వెతకవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఇది ఆ ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం. ఇంతమందితో పాటుగా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్తలోనే 12వ అధ్యాయంలో గనక మనం చూచినట్లయితే గ్రీకులైనటువంటి వాళ్ళు, గ్రీసు దేశస్థులైనటువంటి వారు ఆ యొక్క పస్కా పండుగకు వచ్చి ఉన్నారు. పస్కా పండుగ అంటే మనకు గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడేగా మన ప్రభు వారు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటిది. ఆ తర్వాత పునరుత్థాన పండుగ ఇప్పుడు మనము చేయగలుగుతున్నటువంటి పండుగ. ఎందుకంటే వాళ్ళకి అది పస్కా పండుగే తెలుసు. ఆ పస్కా పండుగ తర్వాత 50 రోజులుగా లెక్క పెట్టుకొని పెంతెకోస్తు అనేటువంటి ఒక పండుగ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనమైతే ఏం చేస్తామనంటే యేసు మన కొరకు సిలువలో ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు. ఆయన పలికిన ప్రతి మాట విలువైనటువంటి ఒక మాట. ఆయన సిలువలో కార్చినటువంటి ఒక రక్తం మనకు జీవాన్ని, పాప క్షమాపణ ఇచ్చేటువంటి రక్తం. ఆయన యొక్క శరీరం నలగొట్టబడుట మనకు స్వస్థతనివ్వడానికి కారణమైనటువంటిది. ఏ లోక సంబంధమైనటువంటి స్వస్థత, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత మనకి ఇవ్వడానికి ఆయన సిలువలో మన కొరకు తన యొక్క శరీరాన్ని నలగొట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఆయన గురించి నేను చూసినప్పుడు ఏమంటానంటే శిష్యులు ఆయనను వెతికారు, సుంక పన్ను కట్టించుకునే వారు వెతికారు, కన్నీటితో ఉండి విడుదల పొందుకున్నటువంటి వాళ్ళు వెతికి ఉన్నారు, అలాగే జన సమూహము ఆయనను వెతికి ఉన్నారు, ఆయన శిష్యులైనటువంటి వారు ఆయనను వెతికి ఉన్నారు. ఇప్పుడు నేను అంటాను గ్రీసు దేశస్తులు ఆయనను వెతుకుతూ ఉన్నారు. ఈ గ్రీసు దేశస్తుల గురించిన విషయంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త అడ్రస్ టు ద గ్రీక్ పీపుల్, గ్రీసు దేశస్తులైనటువంటి వారికి వారిని దృష్టిలో పెట్టుకొని యోహాను భక్తుడు వ్రాసినటువంటి ఒక విషయం. గ్రీకుల తత్వజ్ఞానం ఏమంటదనంటే ఒక శబ్దం, విస్ఫోటనపు శబ్దం, ఆ శబ్దము వలన ఈ లోకమంతా కూడా సృజింపబడింది అనే నమ్మిక గ్రీకులైనటువంటి వారికి. గ్రీకులైనటువంటి వారు చాలా జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళ యొక్క ఫిలాసఫీ చాలా మంచి ఉన్నతమైన రీతిగా పరిగణించబడినటువంటిది ఆనాటి ప్రపంచంలో, ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకు. అందుకనే భక్తుడైన యోహాను గారు యోహాను సువార్తను వ్రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నారు గనుకనే ఆ మాట మొట్టమొదటి మాటగా ఆయన విడిచిపెట్టి ఉన్నారు. ఏమన్నారంటే ఆది యందు ఒక శబ్దము ఉండెను, లేక వాక్యము ఉండెను. ఆది యందు ఉన్న వాక్యము దేవుని యొద్ద శబ్దము ఉండెను, దేవుని యొద్ద ఉండినటువంటి ఒక శబ్దమే దేవుడై ఉండెను. వాళ్ళకి సంబంధించినటువంటి మాటలు అందులో వ్రాయబడటం చూచేసరికి విస్మయం అయిపోతూ వచ్చినారు గ్రీకులైనటువంటి వారు. అరే, మనం నమ్మిన ఫిలాసఫీయే కదా మాట్లాడుతున్నటువంటిది, మనము కూడా అదే కదా, శబ్దం ఉన్నదని నమ్ముతున్నాం, వాక్కు ఉన్నదని మనం నమ్ముతున్నాం కదా. ఆదిలో ఉండినటువంటి ఒక వాక్కు అది దేవుని యొద్ద ఉన్నదనియు, ఆ వాక్కే దేవుడై ఉన్నాడనియు. ఇంకా కొంచెం కిందకు వచ్చినప్పుడు వాళ్ళు అలా చదువుకుంటూ వచ్చినప్పుడు 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడంటే ఆ వాక్యం లేక ఆ శబ్దము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన యేసు అని చెప్పేసి యోహాను గారు ఆ యొక్క ఫిలాసఫీ తీసుకుని వస్తున్నప్పుడు ఆయన యొక్క దృష్టిలో, ఆయన యొక్క మనసులో ఈ గ్రీకులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్టి జ్ఞానము కలిగినటువంటి యొక్క గ్రీకులైనటువంటి వాళ్ళు పండుగకు వచ్చి ఉన్నారు, యెరూషలేమునకు వచ్చి ఉన్నారు. అక్కడున్న హడావుడంతా కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ పండుగకు వచ్చినప్పుడు వాళ్ళకి అనిపించింది అన్నట్టు, వీ వాంట్ టు సీ జీసస్, యేసుని మేము చూడాలని. కూడా ఒక మాట చెప్తున్నాను స్నేహితులారా, వినండి.
మామూలు వ్యక్తులు ప్రభు దగ్గర రావాలి. ఉన్నత ఉద్యోగులు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ దేవుని దగ్గరికి రావాలి ఆయన చూడడానికి. ధనవంతులైనటువంటి వాళ్ళు దేవుని యొక్క దగ్గరికి రావాలి ఆయన చూడడానికి. కన్నీటితో ఉన్నటువంటి సామాన్యమైన స్త్రీలే కానీ పురుషులే కానీ ప్రభువుని చూడడానికి అన్నట్టుగా ప్రభు దగ్గరికి రావాలి. అలల చేత కొట్టబడుతున్నటువంటి జాలరులైనటువంటి వాళ్ళు కూడా యేసు ప్రభుని చూడడానికి రావాలి. 22 తత్వజ్ఞానము కలిగినటువంటి వారు సైతము యేసు దగ్గరికి రావాల్సిందే. మన మధ్యలో నేను వింటూ ఉన్నప్పుడు ఆస్ట్రోనాట్స్గా ఉండినటువంటి వాళ్ళు, వ్యోమగాములు అయినటువంటి వాళ్ళు, పైకి అంతరిక్షంలోనికి వెళ్ళినటువంటి వాళ్ళు, వారిలో ఒక ఆయన యొక్క ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్. యేసు నందు నేను విశ్వాసం ఉంచున్నాను. ఆ యేసు ప్రభువే నన్ను కాపాడి ఇలాగ మరలా తిరిగి భూమి మీదకి నన్ను తీసుకొని వస్తూ ఉన్నారు అని నేను నమ్ముతున్నానని ఇంకా అక్కడ ఉన్నప్పుడే ఆయన ఇచ్చినటువంటి ఒక సాక్ష్యం. ఆ దేవాతి దేవుడు అంత ఉన్నతమైనటువంటి వారిని, 9 నెలల పాటు చిక్కుకొని పోయినటువంటి వారిని మరలా క్షేమంగా ఈ భూమి మీదకి తీసుకొని రాబడేటువంటి ఒక కృప ఆ దేవుడు ఇచ్చినాడు. నేను నమ్ముతున్న మాట ఇది. అందరము కూడా బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ఆ ప్రభు సెలవిచ్చిన ప్రకారంగా మనం ఎవరమైనప్పటికీ సరే, ఎంత జ్ఞానము కలిగినటువంటి వారమైనా, ఏ వయస్సు కలిగినటువంటి వారమైనా, నా ప్రభు త్వరగా వస్తున్నారని నేను ప్రకటిస్తూ ఉన్నాను గనక నేను ఈ ప్రకటించేదే నేను ఇంకా కొంచెం ముందుగానే ప్రకటించాను, అనగా రికార్డ్ చేసి ఉన్నాను. ఒకవేళ ప్రభుని రాకడే గనక జరిగిపోయి ఉంటే ఇంకా నా మాటలు వినవలసిన పరిస్థితి వస్తే ఏమో ఇక మిమ్మల్ని దేవునికి నేను అప్పగిస్తూ ఉన్నా. ఒకవేళ ప్రభుని రాకడ ఇంకా జరగటం ఆలస్యమైతే మీ కొరకే ఆయన ఆలస్యం చేస్తున్నారేమో. ఒకవేళ మీరు ధనవంతులు అయి ఉన్నప్పటికైనా సరే నేను మిమ్మల్ని కోరుతున్న మాట ఏంటంటే, కమ్ టు జీసస్. యేసు దగ్గరికి రండి, యేసుని వెతకండి, ఆ యేసును చూడండి, ఆ యేసు వైపు చూడండి. ధనవంతులైన మీరు రక్షింపబడతారు. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. దేవుని గురించిన ఆలోచన లేదు, దేవుని కొరకైన సమయం లేదు. ఎంతసేపు తన సంపాదన, తనకు ధనం సంపాదన వాటి మీదనే ఉండి ఉన్నాడు. ఒకనొక దినాన్ని అంటాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, నీకు కావలసినంత కాలానికి అయినటువంటి నేను కూడబెట్టి ఉంచి ఉన్నాను. కానీ అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నానని దేవుడు అన్నట్లయితే నువ్వు సంపాదించిందంతా ఎవరికిస్తావు? అదంతా జాతీయమైపోయి ఏమీ ఉంది నీకు? ఈ రాత్రి ప్రభు నీ ప్రాణాన్ని అడిగితే, ఈరోజు నేను అదే జ్ఞాపకం చేస్తున్నా. జరగకూడదు కానీ మీరు బ్రతుకుండాలని కోరుకుంటున్నాను. కానీ ఒకవేళ మీరు ఈ రాత్రి ప్రభు గనక మిమ్మల్ని లేక నన్ను రా అని చెప్పేసి పిలిచినట్లయితే మనం ఈ లోకాన్ని, ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి ఒక నిశ్చయత మనం కలిగి ఉండాలి. అలా ఉండాలి అని అంటే నేనంటాను, యేసు వైపు నువ్వు చూస్తూ ఉండాలి. ధనవంతులైనటువంటి వారు, జ్ఞానవంతులైనటువంటి వారు, వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి వారు, వయసులో చిన్నవాళ్ళు అయినటువంటి వారు, యవన బిడ్డలైనటువంటి వారు, అందరికీ నేను చెప్తూ ఉన్నా, యేసు వైపు మనం చూద్దాం. దేవుడు నాకు అప్పగించినటువంటి ఒక బిడ్డలతో నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఇదే ఎంకరేజ్ చేస్తూ ఉంటా. పరీక్షలు రాసేటప్పుడు కూడా వారి కొరకు మేము ప్రార్థిస్తూ మేము ఎంకరేజ్ చేసే మాట ఏమిటంటే, నాయన పరీక్షలు రాయండి, జ్ఞానముతో రాయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం రాయండి. కానీ ప్రభు రాకడొస్తే గనక ఎత్తబడేటువంటి ఒక గుంపులో ఉండట కొరకు ఒక దృష్టి అటువైపు కూడా పెట్టండి. అలాగే చిన్న బిడ్డలను కూడా మేము చెప్తూ ఉంటాం, ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. చిన్న బిడ్డల్ని మేము తీసుకుని వస్తున్నాం. అందుకని మా యొక్క సండే స్కూల్ ర్యాలీ చాలా అద్భుతంగా మేము అట్లాది అన్నాడు చేసి ఉన్నాం. అలాగే మిగిలిన కార్యక్రమాల్లో కూడా అనేక మంది యవనులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు మేమందరం కూడా రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో మేము ఉండి మేము ఆ ప్రభుని మేము మహింపరిచి ఉన్నాం. మా నమ్మిక, నాయక ప్రార్థన ఏంటంటే, ప్రభు నాకు అప్పగించినటువంటి వారిలో ఏ ఒక్కరూ విడవబడకుండా, ఈ సత్య సువార్త సంఘం సామర్లకోటలో ఉన్నటువంటి వారు ఏ ఒక్కరూ విడవబడకుండా ప్రభుని రాకడ జరిగినప్పుడు మేమందరం కూడా ఆయన వైపు చూస్తూ ఆయన దగ్గరికి పోవాలనేటువంటి ఒక ఆశతో మేము ఎదురు చూస్తుంటున్నాం. మరి మీరు, మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఒకవేళ మీరు చిన్నవాళ్ళు అయ్యున్నా, పెద్దవాళ్ళు అయ్యున్నా, చదువుకున్న వాళ్ళైనా, విద్య లేని పామరులు అయ్యున్నా, ధనవంతులయ్యున్నా, పేదవాళ్ళయ్యున్నా, తెలివితేటలు కలిగిన జ్ఞానులయ్యున్నా, ఒకవేళ అంత తెలివితేటలు లేని సామాన్యమైనటువంటి ఒక ప్రజలయ్యున్నా, ఏ వయస్సు వారమైనా, ఎవరమైనా, ఆ ప్రభువు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన వైపు చూచుట వలన మనం రక్షింపబడుతున్నాం. రక్షింపబడిన వాళ్ళు ఆ ప్రభుని రెండవ రాకడ జరిగినప్పుడు ఆయన ఎదుర్కొనడానికి మనం వెళుతున్నాం. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ఆయన రెండవ రాకడ కొరకైన సూచనలన్నీ జరిగిపోయినాయి. ఒకళ్ళు ఇంకా ఆయన ఆలస్యం చేశారంటే మీ యందు దయ చూపవాలని, మీరు రక్షింపబడవాలని మీ మీద జాలి పడుతూ ఆయన తన యొక్క రాకడను ఆలస్యం చేసి ఉన్నారేమో. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఆ యేసు వైపు చూద్దామా? కండ్లు మూసుకునండి. మనం అందరం కూడా కండ్లు మూసుకున్నప్పుడు మనకేం కనబడద్దు, ఇంకేమీ కనబడద్దు. మనం అలా కండ్లు మూసుకొని ఉంటుండగా యేసు ప్రభువే మనకు కనబడాలి. వచ్చుచున్న యేసు,
మృత్యుంజయుడైన యేసు, మన కన్నీటిని తుడిచిన యేసు, మన సమస్యలన్నీ తీర్చివేసినటువంటి యేసు, మనలను తన యొద్దకు తీసుకొని వెళ్ళడానికి తిరిగి త్వరగా వస్తున్న ఆ యేసు వైపు మనము చూద్దాం. ఆయన వచ్చినప్పుడు మనల్ని అందరినీ ఆయన ఉన్న చోటికి తీసుకొని వెళ్తున్నారు, ఆయనతో ఉండడానికి తీసుకొని వెళ్తున్నారు. అక్కడ సదాకాలం మనం జీవించే వారముగా ఉండడానికి, ప్రభుతో మనము జీవించడానికి అద్భుతమైనటువంటి కార్యం. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, యేసు వైపు చూడండి. అట్లా కండ్లు మూసుకొని యేసు వైపు చూడండి. ఆయన మీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచారు. ఆయన మృత్యుంజయుడైనటువంటి యేసు, మహామహిమతో తిరిగి రానయ్యున్నటువంటి యేసు, ఆ యేసునే మనము చూస్తూ రక్షింపబడినటువంటి వారమై ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. నాయన, ఈయన మాటలు వింటున్నటువంటి వారిలో ఏ ఒక్కరూ మీ రాకడ జరిగినప్పుడు మేము విడవబడకూడదు నాయన. ఎందుకంటే మేము విడవబడితే చివరికి అది నరకానికి మేము వెళ్తాం. నాయన, అట్టిది జరగకూడదు నాయన. మా కొరకు మీరు సిలువలో మీ ప్రాణం పెట్టారు, చనిపోయి మా కొరకు మీరు తిరిగి లేచారు నాయన. మృత్యుంజయుడమైన యేసు, మిమ్మల్ని మేము చూడాలి నాయన. బైబిల్ గ్రంథంలో గడిచినటువంటి ఒక వారంలో నేను మాట్లాడుతున్నప్పుడు నాయన, అనేక మంది మిమ్మల్ని చూడడానికి అయినటువంటి రీతిగా వచ్చినటువంటి వారు, మిమ్మల్ని చూచిన వారందరినీ మీరు రక్షించి ఉన్నారు నాయన. మీ రాజ్యానికి వారసులనగా వారిని మీరు చేసి ఉన్నారు నాయన. కనుక మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. నేను ఈ దినాన్ని మరొకసారి నీ సేవకునిగా నేను మాట్లాడుతూ చెప్తూ ఉన్నాను. నాన్న, వాళ్ళు ధనవంతులైనా, తత్వజ్ఞానము కలిగిన గ్రీసు దేశస్తులయ్యున్నా, మీ శిష్యులయ్యున్నా, జన సమూహం అయ్యున్నా, కన్నీటితో ఉన్న స్త్రీ అయ్యున్నా, సమస్యలతో ఉన్నటువంటి ఒక పురుషుడయ్యున్నా, ఉన్నత అధికారిగా ఉన్నత ధనవంతుడిగా ఉండిన జక్కయ్య అయ్యున్నా, వీళ్ళందరూ మిమ్మల్ని చూచారు నాయన. నాయన, వాళ్ళందరూ బైబిల్ గ్రంథములో వారు వ్రాయబడి ఉన్నారు. మా జీవితాల్లో కూడా నాయన మీ వైపే మేము చూచున్నట్లు సహాయం చేయండి. హెల్ప్ us Lord that we will not look at the situations, we will not look at the circumstances, we will not look unto the facts of this day. నాయన, మా ఎదురుగా కనబడుతున్న వాస్తవాలు మేము చూచేవారు కాక, నాయన మా పరిస్థితులను మేము చూచేవారము కాక, మా సమస్యలను, మా గాలులను మేము చూచేవారముగా కాక, కన్నీటితో ఉన్న వారముగా కాకుండా నాయన నీ వైపు చూడడానికి నువ్వు కృప చూపించినందుకు నీకు వందనాలు. ఈ నా కార్యక్రమం ద్వారానైనా వారు నిన్ను చూచి ఉన్నారు నాయన. ఎందరైతే మిమ్మల్ని చూచారో వారికి రక్షణ మీరు ఇచ్చి ఉన్నారు. ఎందరైతే రక్షింపబడి ఉన్నారో, మీ రాకడ జరిగినప్పుడు, మీ రెండవ రాకడ జరిగినప్పుడు మేమందరం ఎత్తబడే భాగ్యం మీరు మాకు ఇచ్చి ఉన్నారు. కనుక మీకు స్తోత్రాలు. మీ రాజ్యంలో మీతో సదాకాలం జీవించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ నాన్న మీరే మాకు కనబడుతున్నారు. మీ వైపే మేము చూస్తున్నాం. మీరు ఇచ్చిన రక్షణ మేము కలిగి ఉన్నామని ఒప్పుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబములకు తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ఆ ప్రభువే మనకు కనబడుతూ ఉండాలి. మనం చూసే ప్రతి విషయంలో పునరుత్థానుడైన ప్రభువుని మనం చూస్తూ ఉన్నాం. కన్నీరు లేదు, సమస్యలు లేవండి. అంతా ఏంటనంటే ఆయన రాకడ, ఆయన రెండవ రాకడ, ఆయన రాజ్యములో మనం ఉండడానికి అయినటువంటి ధన్యత ప్రభు మనకు ఇచ్చి ఉన్నారు. ఈ విషయంలో ఒకవేళ మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలని అనుకున్నా, లేక ఇంకా అప్పటికి ఏదైనా సమస్య ఉండి దైవజనులుగా ఒకవేళ మేము మీ కొరకు ప్రార్థన చేయాలని అనుకుంటూ ఉన్నాం. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మాతో మీరు ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9881110907, 9440040992, 8143221122, 8885576662 మరియు 83744443766. ఒకవేళ మాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజెప్పాలని అనుకున్నట్లయితే మా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని, నన్ను మన కొరకు తన్ను తానే సజీవునిగా కనపరుచుకుంటున్న ఆ యేసు ప్రభు చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.